హాలిడేస్ వస్తూ ఉన్నాయంటే పేరెంట్స్కి టెన్షన్ పెరిగిపోతుంది. ఈ టెన్షన్ పెరిగేటప్పుడు పిల్లలకి మొబైల్ దాచిపెట్టాలనా, ల్యాప్టాప్ దాచిపెట్టాలనా, టీవీ దాచిపెట్టాలనా, టీవీ కనెక్షన్ కట్ చేయాలనా అనేది కాకుండా వాళ్ళకంటూ ఒక స్మాల్ బుక్ ఏదో ఒకటి కొనండి. స్మాల్ బుక్ కొని వాళ్ళకు టైం అనేది అలాట్ చేయండి. ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రం నువ్వు కంపల్సరీ ఈ బుక్లో ఉండేటటువంటి స్టోరీస్ చదవాలి. ఆ తర్వాతనే నీకు ఒక హాఫ్ అన్ అవర్ మొబైల్ ఇస్తాను అని చెప్పండి. చెప్పిన తర్వాత మనం చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే పిల్లలకి వాళ్ళను వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యే విధంగా వేటి నుంచి పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు నీతో మాట్లాడేటప్పుడు ఎలాంటి వర్డ్స్ ఉపయోగిస్తూ ఉన్నారో ఆ మాటల్లో ఉండేటటువంటి అంతరార్థం ఏంటి అనేది కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కానీ ముందు వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒక్కసారి వెళ్ళి విజిట్ చెయ్యండి. ఎందుకంటే యాజ్ ఏ పేరెంట్స్గా మనం బుక్కులు ఎన్ని కొన్నా కూడా వాటిని చదవం. ఒక్క సెకండ్ మనం ఏదన్నా విన్నాము, ఒక్క నిమిషం మనం ఏదన్నా విన్నాము అంటే మన పిల్లలకు, మనకు, బంధువులకు ఉపయోగపడింది అంటే అది హ్యాపీనే. కాబట్టి ఏం తింటారు, ఏ ఫుడ్ కావాలి, ఏ డ్రెస్ కావాలి, ఎక్కడ పిక్నిక్ వెళ్దాం, ఎక్కడ టూర్కి వెళ్దాం, ఇంకా ఎక్కడన్నా ఏదన్నా నీకు తినాలనిపిస్తూ ఉందా, నీ కోరికలు ఏమి ఉన్నాయి, ఇలాంటివి కాదండి. ఇలాంటివి మనం లైఫ్ టైంలో వాళ్లను ఆ సెకండ్కి మాత్రమే సాటిస్ఫై చేయగలం. ఈరోజు ఏదైనా వాళ్ళకు ఒక ఫుడ్ ఇష్టం, ఆ ఫుడ్ ఈరోజు తిన్నారు, 2 days తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటిది మనం దానికి ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చి వాళ్ళ లైఫ్కి ఉపయోగపడేటటువంటి కొన్ని స్కిల్స్ అనేది మనం చెప్పడానికి కానీ కొన్ని మొకమాటం పడుతూ ఉన్నాం. మన పిల్లల దగ్గర అమ్మాయిల దగ్గర కానీ అబ్బాయిల దగ్గర కానీ మొహమాట పడి చెప్పకూడనటువంటి విషయాలు ఏమీ లేవు. ఎందుకు అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రతి సెకండ్ వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉన్నాం. కానీ ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఎంత నష్టం కలిగిస్తాయో మనకు తెలియదు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి అన్నోన్ పర్సన్స్ వాళ్ళ నుంచి మన పిల్లల్ని కాపాడుకోవాలంటే కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ వాళ్ళకి చెప్పండి. ఎలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడాలి, ఎలాంటి వాళ్ళకు దూరంగా ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్కి చెప్పాలి నువ్వు అనేటటువంటి విషయాల్ని అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్పండి. పోక్సో చట్టం గురించి మరీ 100% నంబర్ ఆఫ్ కొన్ని వేల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఆ పోక్సో చట్టం గురించి ఏమొచ్చింది, అమ్మాయిలకు అబ్బాయిలకు వాటి వల్ల ఉండేటటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి, అబ్బాయిలు ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే అబ్బాయిలంటే చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా అబ్బాయిలకు ఇందులో ఈ కేసులో కన్నా పడితే ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైఫ్ టైమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అబ్బాయిలకు చెప్పాలి, అమ్మాయిలకు చెప్పాలి. ఒకటి అమ్మాయిలకు మాత్రం ఇది వర్తిస్తుంది అనేది లేదు, అబ్బాయిలకు మాత్రం